reply to the discussion by Deputy Chief Minister Mallu Bhatti Vikramarka garu. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం ఈ సభకి ప్రభుత్వం తరఫున చర్చకు పెట్టాం అధ్యక్ష. ఈ శ్వేతపత్రం ఎందుకు, ఏమిటి అనే అనేక సందేహాలు, అనేక రకాలైనటువంటి అపోహలు కూడా చాలామంది వ్యక్తపరిచారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందేమో, అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారం తప్పుడుగా పోతుందేమో అనేటువంటి ఆవేదన కూడా కొద్దిమంది వ్యక్తపరిచారు. అధ్యక్ష, ఒక సుదీర్ఘ కాలం, ఒక దశాబ్ద కాలం తర్వాత, కొన్ని దశాబ్దాల పాటు మా రాష్ట్రం మాకు కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి వనరుల చేత అద్భుతంగా అభివృద్ధి చెంది మా జీవితాల్లో మార్పు వస్తుందని, మా జీవితాల్లో వెలుగు నిండుతుందని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని, అందరికీ ఇళ్ళు వస్తాయని, అందరికీ భూములు పంచబడతాయని, అందరి భూములకి నీళ్లు వస్తాయని, అంతిమంగా అందరం ఆత్మగౌరవంతో తలెత్తుకునేటువంటి బతికే పరిస్థితి వస్తుంది, కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంత ప్రజలు పోరాడితే, ఈ అంశాలన్నింటినీ అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆనాడు సభలో ఈ బిల్లు పాస్ చేయడానికి కావాల్సినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి యూపీఏ పార్ట్నర్స్ అందరినీ కూడా ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి కూడా ప్రత్యేకంగా ఆనాడు సభలో కూర్చొని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును పాస్ చేపించి ఈ రాష్ట్ర ప్రజల కోరికలు, ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారిని తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అనేక కలలు, అనేక ఆకాంక్షలు, ఆ కలలు ఆకాంక్షల మధ్యలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి వనరులతో వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించి చూసి చూసి అలసిపోయి అంతిమంగా 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి మొన్న సాధారణ ఎన్నికల్లో ఒక మార్పు కోసం, వారి జీవితాల్లో మార్పు కోసం ఈ రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ అందరికీ పంచబడాలనేటువంటి ఆలోచనతో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉన్నటువంటి వనరులు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడ్డాయి, ఏ రకంగా దారి మళ్లించబడ్డాయి అనేటువంటి అంశాలు నిజంగా రాష్ట్ర ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తప్ప ఈరోజు రాష్ట్ర ఇమేజ్ని దిగజార్చడానికో, లేకపోతే దేశం దృష్టిలో అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం అలా లేదు, ఇలా ఉందని చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనూ చేసింది కాదు అధ్యక్ష. వాస్తవం వాస్తవంలాగా ఉండాలి, సత్యం సత్యంలాగా ఉండాలి. ఏదో ఒకరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ప్రతి పౌరుడికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా వచ్చినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి తీర్పులో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు ప్రజలకు సంపూర్ణంగా అర్థమైతే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత లోతుల్లో ఉన్నాం, ఆ లోతుల్లోంచి రాబోయే రోజుల్లో
ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి పునాదులు వేసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలు రచించుకోవాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో పోటీపడేటువంటి రాష్ట్రంగా అభ్యుదయ భావాలతో ప్రగతిశీల భావాలతో ముందుకు పోయే విధంగా దీన్ని రూపకల్పన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరికీ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా కేవలం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులకే కాదు, సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేశాం. వాస్తవ పరిస్థితులన్నీ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. దీని మీద ఆధారం చేసుకొని ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని భవిష్యత్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఒక పాజిటివ్ అప్రోచ్తో సంపూర్ణమైనటువంటి ఆలోచనతో సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాటిని తీసుకొని ముందుకు పోవటం కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయాలు తెలియజెప్తా ఉన్నాం. మీరు సౌహృదయంతో అందరూ కూడా చర్చల్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేశాం. అందులో భాగంగానే ఈరోజు మాట్లాడినటువంటి పెద్దలందరూ హరీష్ రావు గారు కానీ, లేకపోతే మదన్ మోహన్ రావు గారు కానీ, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, కోనమనేని సాంబశివరావు గారు కానీ అనేక విషయాలపైన ఈ శ్వేతపత్రం పైన చర్చించారు. వారందరికీ కూడా వారి వారి ఆలోచనల మేరకు కావలసిన రీతిలో సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వారందరికీ కూడా నేను ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ చర్చలో పాల్గొన్నందుకు. అధ్యక్ష, మన ముందు ఒక పెద్ద సవాలు ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఒక పక్కన, అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలి, అభివృద్ధి ద్వారా సృష్టించబడేటువంటి ఆస్తులతో, ఆ ఆస్తులు సృష్టించే సంపదతో ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా అందించాలనేటువంటి అంశాలపైన మనం అందరం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే అధ్యక్ష, చాలా స్పష్టంగా కొద్దిమంది పెద్దలు చెప్పినటువంటి మాటలు కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్, ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ విల్ ఫెయిల్. అధ్యక్ష, జవహర్లాల్ నెహ్రూ గారు he emphasized on perspective planning, investigating and investing in human development. Perspective planning is the essence of the planning process. Ultimately, it is a development of human being and the human personality. That counts. Although planning involves material investment, even more important is the investment in man. The fiscal management policy appears to have deviated from the fundamental principles అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకునేటువంటి పవిత్రమైనటువంటి చట్టసభలు రావటానికి, చట్టబద్ధంగా సంపూర్ణంగా చర్చించుకోవటానికి దేవాలయాలుగా భావించేటువంటి వ్యవస్థల్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అడ్వకేసీ ఫర్ ఏ ప్లాన్డ్ ఎకానమీ, ఇట్ బికమ్స్ ఎవిడెంట్ that the economic structure should align with the democratic principles, promoting equality and permanence. అధ్యక్ష, వీటిని ఆధారంగా, ఇటువంటి ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని పునాదులపైన నిర్మించుకోకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే, ధనవంతులు ధనవంతులుగానే, అంతిమంగా సమాజంలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు పెరిగి పెడదొరలతో మనం నిర్మించాలనుకున్నటువంటి రాష్ట్రం కానీ సమాజం కానీ మన కళ్ళ ముందు ఉన్నదని చెప్పడానికే నేను వీటిని ఉదాహరిస్తూ కొన్ని విషయాలు నేను చాలా స్పష్టంగా మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. కొంతమందికి ఇది కష్టమైనప్పటికీ, ఇది వాస్తవం కాబట్టి, ఇది చేదుగా ఉన్నప్పటికి కూడా మనం అందరం జీర్ణించి చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే దీని నుంచే మనం పునాదులు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. 2014 నుంచి అధ్యక్ష, ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు ఇటు పక్కన ఉండి మేము అటు పక్కన ఉన్నాం అధ్యక్ష. 2014 నుంచి
శాసనసభ్యులుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేమందరం మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాం. వాస్తవాలకి చాలా దూరంగా మీరు బడ్జెట్లు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రజల అంచనాలకి అందకుండా ఉండేటట్టుగా మీరు తయారు చేస్తూ ఉన్నారు. అసలు వనరులు పూర్తి స్థాయిలో ఎంత ఉన్నాయో కూడా ఆలోచన చేయకుండా కేవలం మీరేదో మేము ప్రామిస్ చేశాం కాబట్టి, కొన్ని హామీలు ఇచ్చాం కాబట్టి ఆ హామీలన్నిటికీ ఎంత అవుతుందో లెక్కేసి ఆ లెక్క సరిపోయేటట్టు ఆదాయం వస్తున్నట్టుగా లెక్కలు పెట్టి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పాము అధ్యక్ష. ఉదాహరణతో సహా అనేక సందర్భాల్లో ఉదాహరించాం. నేను మరొక్కసారి మీ ద్వారా సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, బడ్జెట్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అయిన తర్వాత బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఏ బడ్జెట్ని తీసుకున్నా బడ్జెట్ ఎస్టిమేట్స్కి, బడ్జెట్ యాక్చువల్స్కి, ఖర్చుకి ఏదో 5% 10% గ్యాప్ ఉండే విధంగా ముందుకు పోవటం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వాలు చేసే పని. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా ఎప్పుడు కూడా 20% గ్యాప్ లేకుండా బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. ఒక సందర్భంలో అయితే ఆ 20% కూడా దాటింది. ఇంత పెద్ద శాతం, 20% గ్యాప్ మరి చెప్తుండొచ్చు. చాలా రాష్ట్రాల్లో ఇది కూడా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. ఆ రాష్ట్రంతో పోల్చుకొని మనం బ్రహ్మాండంగా ఉన్నాం. కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వనరులు బాగున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వ్యవస్థలో ఆస్తులు కూడా బాగున్నాయి. వీటన్నిటి దృష్ట్యా మిగతా రాష్ట్రాలతో, వనరులు లేని రాష్ట్రాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. పోల్చుకుంటే కూడా ఇంత పెద్ద ఎత్తున గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమి లేవు. ఉదాహరణకి అధ్యక్ష, మీరు తీసుకోండి, 2014-15లో 1,638 కోట్లు వీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష. 1,638 కోట్లు. ఎక్స్పెండిచర్ అధ్యక్ష కేవలం 62,000 మాత్రమే చేశారు. అంటే ఎంత గ్యాప్ అధ్యక్ష? డిఫరెన్స్ 38.1% మైనస్. ఇంత పెద్ద గ్యాప్. సరే అధ్యక్ష, అట్లాగే 2015-16 1,15,689 కోట్లు. ఎక్స్పెండిచర్ చూస్తే కేవలం 97,811 ఖర్చు. గ్యాప్ వచ్చేసి -15.5. 2016-17 సరే 1,30,416 కోట్లు అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరంలోనే 93% వచ్చారు. 1,21,735 కోట్లు ఖర్చు పెట్టి 93.3% ఒకటే ఒక్క సంవత్సరం వచ్చారు. అట్లా 2017-18 అధ్యక్ష మళ్ళీ 1,49,646 కోట్ల ఎస్టిమేషన్స్తో బడ్జెట్ పెట్టి 1,20,211 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 80% మాత్రమే చేరారు. మళ్ళీ -19.7%, అంటే దాదాపు 20%. 2018-19లో కూడా 1,74,454 కోట్లు. ఎక్స్పెండిచర్కి వచ్చే వరకు 1,35,328 కోట్లు. ఖర్చు పెట్టింది మాత్రం యాక్చువల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో పర్సంటేజ్ కేవలం 77.6%, అంటే -22.4% అధ్యక్ష. అట్లాగే 2019-20 1,46,492 కోట్లతో బడ్జెట్ ఎస్టిమేషను. ఎక్స్పెండిచర్ వచ్చి 1,42,857 కోట్లు. ఈ సంవత్సరం మాత్రం 97% 5% వచ్చారు. 2020-21 1,82,914 ఎక్స్పెండిచర్ వచ్చి 1,57,547, 76.1%, -13.9%. 2021-22 2,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంటేషను. ఎక్స్పెండిచర్ వచ్చి 1,82,998,
79.3% అధ్యక్ష. అంటే -20.7% బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. అట్లాగే అధ్యక్ష 2022-23 ప్రొవిజనల్ బడ్జెట్ 2,56,859, ఎక్స్పెండిచర్ వచ్చి 2,04,085 కోట్ల అధ్యక్ష. కేవలం 79.5%, అంటే 20.5% ఈ సంవత్సరం కూడా ఖర్చు పెట్టలేదు. అట్లాగే ఇట్లా చూస్తే అధ్యక్ష టోటల్ ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టిన అన్ని సందర్భాల్లో మొత్తం 14,87,834 కోట్లు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే 12,24,877 కోట్లలో వీళ్ళు కేవలం ఖర్చు పెట్టింది పర్సంటేజ్ మొత్తం 82.3% మాత్రమే. ఇక ఈ సంవత్సరం 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ మరి 2,90,396 కోట్లు, ఎక్స్పెండిచర్ ఇప్పటి వరకు 1,48,053, అంటే ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది, మార్చి వరకు 51%, ఇంకా 3 నెలలే ఉంది. ఇది -25% ఉంది అధ్యక్ష. నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మొదటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు వాస్తవానికి దగ్గరలో వీళ్ళ బడ్జెట్ ప్రిపరేషన్ లేదు. అంకెల గారడి, ప్రజలకు మాయ చేయటం, మసిపోయటం, మేము అవి చేసాం ఈ చేసాం, లేకపోతే ఆ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం ఈ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం, వీటన్నిటికీ అంటే డబల్ బెడ్రూమ్కి ఇల్లు, ఇంటికో ఉద్యోగం, లేకపోతే 3 ఎకరాల భూమి, లేకపోతే రకరకాలు ఇవన్నీ మీరు చెప్పినాయి కదండి. 3 ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, మండలానికి ఒక 3 రెసిడెన్షియల్ స్కూల్ LKG to PG వరకు, ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో బాలురు బాలికలు వీళ్ళిద్దరికి సపరేట్ స్విమ్మింగ్ పూల్, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా, మేము చెప్పినాయి కదా. ఇన్ని చెప్పారు అధ్యక్ష. ఉన్నాయి సార్ అధ్యక్ష. నేను చెప్పిన అన్నీ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి తీసుకున్నటువంటి అంకెలే తప్ప నా సొంత అంకెలు కాదు అధ్యక్ష. మిగతా రాష్ట్రాలు చాలాసార్లు లేదా ఆ రాష్ట్రాలు అట్లా ఉంది, ఈ రాష్ట్రాలు ఇట్లా ఉందని అధ్యక్ష. నేను మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఉదాహరణకి రాజస్థాన్ అధ్యక్ష, బడ్జెట్ ఎస్టిమేట్స్కి ఎక్స్పెండిచర్కి +16.4% అధ్యక్ష. ఎస్టిమేట్స్ కంటే ఇంకా +16% వాళ్ళు ఖర్చు పెట్టారు. ఉదాహరణకి 2,50,247 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటే 2,91,191 రూపాయలు ఖర్చు చేశారు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆఫ్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ 116.4%. అంటే మీరు అనొచ్చు చాలా రాష్ట్రాల్లో, మన రాష్ట్రాల్లోనే 20% గ్యాప్ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్తే దానికి సమాధానంగా నేను ఈ అంశాలు కూడా ఇవ్వదలుచుకున్నాను. మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిశా కానీ, గోవా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ కొన్ని రాష్ట్రాలు 100%, కొన్ని రాష్ట్రాలు 110%, కొన్ని రాష్ట్రాలు 113%, కొన్ని రాష్ట్రాలు 93%, 90%. ఈ రకంగా మిగతా రాష్ట్రాలు బడ్జెట్ అంచనాలకి ఖర్చుకి దాదాపు దగ్గరగా ఉండి ఖర్చు పెట్టినటువంటి ఆలోచన ప్రణాళికలు స్పష్టంగా మనం చూసాం. అదే స్థాయిలో ఈవెన్ హర్యానా, జార్ఖండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా 86%, 85%, 83% కొన్ని ఉంటే ఈ రాష్ట్రాలతో పోల్చుకొని తెలంగాణ రాష్ట్రం మేము కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్నాం. ఈ రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అద్భుతంగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఈ రకంగా ఆర్థిక ప్రణాళిక లేకుండా నష్టపరిచినటువంటి విషయాన్ని శ్వేతపత్రం ద్వారా ఈ సభకు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు హరీష్ రావు గారు చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సంబంధించి నలభై 41% అంత ఖర్చు పెట్టలేదు. ఎవరు చెప్పారు అంత ఖర్చు పెట్టారని? మేము చెప్పట్లేదు 41% ఖర్చు పెట్టారని. లెక్కలు కూడా నేను కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. 1956 నుంచి 2013-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి లెక్కలు కూడా మీ మొత్తం బడ్జెట్ అంశాలు కూడా ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. ఒక విషయం ఎందుకు తీసుకొని వస్తున్నా కంపారిటివ్ కూడా చెప్తాను నేను అధ్యక్ష. నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్పిన సోర్స్ కరెక్ట్ కాకపోతే మీరు చెప్పిన సోర్స్నే నేను కరెక్ట్గా మార్చి చెప్తాను. అది కూడా రాజశేఖర్ గారు వినాలి. నేనేం చెప్తా ఉన్నాను, సరే ఉన్న కంబైన్డ్ స్టేట్లో జనాభా దామాషా ప్రకారమో లేకపోతే ఏరియా ప్రకారమో అంచనాలు 41% అని వేసాం. ఈ 41% ఖర్చు పెడితేనే మొత్తం బడ్జెట్లో ఇన్ని సంవత్సరాలు 56 నుంచి 2013-14 వరకు మొత్తం ఖర్చు పెట్టింది 4,98,053 కోట్లు. తప్పు, రైట్. ఈ 41% అయితే కాదు, మీరు అన్నట్టు 31% తీసుకున్నాం. 31% కాదు 21% తీసుకున్నాం అంటే ఇంకా తగ్గిద్ది. అంటే 4 లక్షలు 5 లక్షల నుంచి అది 2 లక్షలకే వస్తుంది, 6 లక్షకే వస్తుంది. అంటే 56 నుంచి 2013-14 వరకు అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి? ఒక నాగార్జున సాగర్ బౌలార్జ సాధు ప్రాజెక్ట్ ఇచ్చారు, వచ్చిందా? ఓ శ్రీశైలం వచ్చిందా? ఓ జూరాలు వచ్చిందా? ఒక ఎస్ఆర్ఎస్పి వచ్చిందా? ఓ దేవాదులు వచ్చిందా? ఒక కడెం వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా? ఐఐటి వచ్చిందా? IIIT వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ ఉన్న ఈసీఐఎల్ వచ్చిందా? ఐడిపిఎల్ వచ్చిందా? బిహెచ్ఎల్ వచ్చిందా? హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినా? కూర్చోండి వినాలండి. హైదరాబాద్కి కృష్ణా నది జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చినా? గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? అవునండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినాయా? మీరు నీళ్ళు తాగుతున్నారు కదా వాళ్ళ, అవి అప్పుడు వచ్చినాయి. గోదావరి నీళ్ళు వచ్చినాయా? మంజీరా నీళ్ళు వచ్చినాయా? ఇవన్నీ అతి తక్కువ బడ్జెట్తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి. వినండి, ఓ బిహెచ్ఎల్ వస్తుంది అన్నప్పుడు నాకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ, అది కేంద్ర ప్రభుత్వం. ఒక బిహెచ్ఎల్ ఇక్కడ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి, దానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలి, ఎంతో కొంత వీళ్ళకు కూడా ధనం సమకూర్చాలి. ఓకే, ఒట్టిగా రాదు. మీరున్నారుగా 10 ఏళ్ళ నుంచి. ఏ బిహెచ్ఎల్ తీసుకొచ్చారు మీరు? ఏ ఈసీఎల్ తీసుకొచ్చారు? ఏ బీడీఎల్ తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు మీరు? ఏం కాలేదు. తెచ్చిన ఐటీఐఆర్నే బాగొట్టారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 2 ఫామ్ హౌస్లు తెచ్చారు తప్ప ఏమి కాలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క 4 ఒక్క నిమిషం అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఇంకా తక్కువ చదివాను, వీళ్ళు వినాలని ఆలోచన ఉంటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా నేను చాలా అధ్యక్ష, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ డబ్బులు వాళ్ళు ఎక్కువ మన కోసం ఖర్చు పెట్టారు, మన మీద చాలా ప్రేమ చూపించారు, ఇక్కడ ఆస్తులు సృష్టించారు అని చెప్పట్లే. అతి తక్కువ డబ్బులోనే వాళ్ళు మనకు చేయకపోయినా ఆ ఉన్న దాంట్లోనే ఇన్ని ఆస్తులు వచ్చినాయి. ఆ ఆస్తులు కూడా వాళ్ళు ఉంటారు, కొన్ని చెప్తేనే ఉంటాను, అన్ని చెప్తాను మరొకసారి వాళ్ళు అంతా ఉంటారు. అదే అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, కడెం రిజర్వాయర్, అప్పర్ మానేరు డ్యామ్,
మిడ్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్, నాగార్జున సాగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నల్సర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్రిసాట్, మౌలానా ఆజాద్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ వినాలి. మరి మీరు ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా, ఇవన్నీ ఓపిక లేకపోతే నేనేం చేశాను, మీరు అడిగారు. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీ, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ డయాగ్నోస్టిక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ ప్లానింగ్, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్, భారత డైనమిక్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పంటే మిగతా కూడా చెప్తాను. అధ్యక్ష, ఇవన్నీ సృష్టించబడటానికి ఇన్ని సృష్టించబడ్డాయంటే అధ్యక్ష, ఆనాడు అతి కొద్దిగా ఉన్న సంపత్తో అధ్యక్ష. శ్రీహరి గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి. మీరు అతి తక్కువ డబ్బులతోనే అతి తక్కువ డబ్బులతోనే మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష. మీకు అవకాశం ఇస్తాం తర్వాత. అధ్యక్ష, హైటెక్ సిటీ చెప్పటం మర్చిపోయాను నేను. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్ రోడ్డు తిరుగుతున్నాను, మెట్రో రైల్, ఎన్ని అధ్యక్ష, ఎన్ని? నేను సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఇంత తక్కువ డబ్బుతో, ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు దాదాపు చూపించింది, చదివించింది కాదు. నేను ఎందుకు చూపించానంటే ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబడటానికి అవకాశం ఉన్నప్పుడు 2014 నుంచి 2023-24 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది? ఎన్ని లక్షల కోట్లు ఏడిపోతా ఉన్నాయి? ఏమన్నా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష? పోదాం, సాగర్ దగ్గర పోదాం, నిలబడదాం, అది కనిపిస్తుంది. అందులోంచి పారే నీళ్లు కనిపిస్తాయి, లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది, రైట్ కెనాల్ కనిపిస్తుంది, దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి. మీరేమన్నా సృష్టించారా? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? మీరేమన్నా కోర్ ఇండస్ట్రీ పెట్టారా? ఏం లేదు కదా. పోనీ ఏమైనా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? మీరు వచ్చిన తర్వాత చేసింది ఒక పాలమూరు రంగారెడ్డి, ఇంకొకటి కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, ఇంకోటి కాళేశ్వరం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులో పెట్టలే. మీరు చాలా రోజులు తవ్వలేదు, అక్కడే ఉన్నాయి. సీతారామ బ్యారేజీ లేదు ఇంతవరకు. కాళేశ్వరం కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు.
ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. సరే, అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు. సరే, కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు. మేము కూడా చూద్దామని బయలుదేరిన మేము కూడా బయలుదేరాం. మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దామని. భద్రాచలం దాటేవా లేదు, అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు. ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళలేదన్న. మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ. చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది. ఇవాళ మీరు మొత్తం 10 సంవత్సరాల్లో మీరు దృష్టి పెట్టి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళు. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళలో అన్ని లోపల ఇసుకలోకి పోయా. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. నేను నా సొంత కవిత్వం, నేను టెక్నికల్లీ ఐఎమ్ నాట్ సౌండ్ అధ్యక్ష. వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారంటే ఇది పనికిరాదు, లోపల కుంగిపోయింది, దీంట్లో నీళ్ళు నిలబెట్టలేము, దీన్ని రిపేర్ కూడా చేయలేము, మొత్తం తీసి కట్టాలి. దీనిలోనే పైన మేడిగడ్డ పైన అన్నారం, సుందెళ్ళు కూడా ఉంది, అవి కూడా ఇదే స్థాయిలో కట్టుంటారు, వాటిని కూడా తీయాలని వాళ్ళు చెప్పినట్టుగా వార్తా కథనాల్లో వచ్చినాయి. నేను చదివిని వాటిని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాను. అంటే ఈ 10 సంవత్సరాల మన సంపద, ఈ 10 సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీరు చూపించేది ఒక కాళేశ్వరం ఒకటే. ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది. నేను పొద్దు నుంచి 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అధ్యక్షుడు. కాళేశ్వరం నుంచి, అదే మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి, నేను చెప్పడం మర్చిపోయాను, శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది. సో అందులోకి నీళ్లు ఎంత లిఫ్ట్ చేస్తూ ఉన్నారు పైకి, కిందికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్ని వదిలేరంటే చెప్పట్లేదు అధ్యక్షుడు. 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎవరి దగ్గర లెక్కలేదు. అంటే అక్కడ నీళ్లు పంపు చేసింది లేదు, కింది పొలాలు పారింది లేదు, కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్షుడు. ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు. ఇందా హరీష్ రావు గారు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడుతూ, ఏంటి బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, లేకపోతే కార్పొరేషన్స్ కోసం తీసుకొచ్చిన అప్పులు, లేకపోతే కార్పొరేషన్ వాళ్లే కట్టుకోవడానికి అవకాశం ఉంటే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా ఎట్లా చూపిస్తారని. అధ్యక్ష, నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను. అదేరా ఇప్పుడే చూశాను, నేను డిపిఆర్ ఇచ్చారు బ్యాంకులకి. అధ్యక్ష, డిపిఆర్లో ఏమిచ్చారంటే బ్యాంకులకి కాళేశ్వరం 2020-21లో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్ 18 కోట్లు వసూలు చేస్తాం, 2021-22లో 18 కోట్లు వసూలు చేస్తాం, 2022-23లో 18 కోట్లు వసూలు చేస్తాం. వాటర్ ట్యాక్స్ రబీ 2020కి 2 కోట్లు, 2021కి 2 కోట్లు, 2022 2 కోట్లు, 2023 3 కోట్లు, 2024కి 3 కోట్లు, అట్లాగే ఖరీఫ్లో 20 కోట్లు. ఇట్లా ఎక్స్పోజర్ ఇస్తూ 2030 వరకు ఇచ్చారు అధ్యక్షుడు. ఇది డిపిఆర్ కాళేశ్వరం కోసం రుణాలు తెచ్చుకోవటం కోసం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చింది. అట్లాగే భగీరథకు కూడా అదే చెప్పారు అధ్యక్షుడు. ఏం చెప్పారో, రూరల్ హౌస్ హోల్డ్ 2020, 1920, 2024, 21, 22, 23 రూరల్ హౌస్ హోల్డ్కి, మున్సిపల్ కార్పొరేషన్కి, మున్సిపల్ రిక్వైర్మెంట్కి, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఎంతెంత వసూలు చేస్తాం కడతామని దీనికి కూడా ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అది అంటే నేను ఏమంటున్నా అంటే, సరే హరీష్ రావు గారు ఉన్నారు, మేము ఎక్కడ చుక్క నీళ్ళకు కూడా బిల్లు పెట్టలేదు, నీళ్ళు వసూలు చేయలేదు, ఎక్కడ మేము బ్యాంకులకి ఆ జనం దగ్గర నుంచి వసూలు చేయలేదు. మేము చెప్పేది కూడా అదే అధ్యక్ష. మేమేం చెప్తున్నాం, మీరు కార్పొరేషన్స్ పేరు మీద లోన్లు తీసుకుంటూ గవర్నమెంట్ గ్యారంటీ ఇప్పిస్తూ ఆ కార్పొరేషన్లు కట్టవు, అంతిమంగా డబ్బులు కట్టేది గవర్నమెంటే కాబట్టి ఆ గవర్నమెంట్ లెక్కల్లోకే రావాలి ఈ అప్పు అని కూడా నేను చెప్తాను. ఆ రకంగా లెక్కేస్తేనే ఎన్ని లక్షలు కొట్టుకొచ్చిందో చెప్పాను లెక్క.
మేము చెప్పింది అదే, ఆయన చెప్పింది అదే, మేము కావాలనే ఉంది. మీరు చెప్పిందని మేము కావట్లేదు, నిజం మీరు వసూలు చేయలే, కానీ కట్టేది ఎవరు? గవర్నమెంటే కదా. మరి గవర్నమెంటే కడుతున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్కి వారు రెవెన్యూ జిఎస్డిపికి కూడా నిష్పత్తి చెప్పలేదని చెప్పారు. నేను అది కూడా చెప్తాను అధ్యక్ష. గవర్నమెంటే కడుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బహుశా 2-3 సంవత్సరాల కోసం క్రితం చెప్పినట్టుంది, మీరు బడ్జెట్ నుంచి తీసుకునే రుణాలు, బడ్జెటేతర కింద తీసుకునే రుణాలు కార్పొరేషన్స్ పేరు మీద, ఈ రెండు అది చాలా విపరీతంగా ఉన్నాయి, పెడధోరణలో ఉన్నాయి. ఆ రెండింటిని కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే చూస్తాం. ఇప్పటికే మీ లిమిట్ దాటిపోయింది, మీకు అప్పులు లేవని కూడా చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో మళ్ళీ మీరు కూడా అడిగారు, ఒక్కటేసారి అన్ని బంద్ చేస్తే మాకు కష్టం అయితే కొంచెం వెసులుబాటు ఇవ్వండి, కొద్దిగా తీసుకుంటామని. అంటే మీకు కూడా తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరు దాటారని. ఏమండి, హెల్దీ బడ్జెట్ అంటే ఏంటి? ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా దాంట్లో వితిన్ ద లిమిట్స్లో ఉండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది హెల్దీ బడ్జెట్. ఇంత మంచి ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం ఏంది మీరు? ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే అధ్యక్ష, మనం ఏంటంటే డెట్ సర్వీస్ కోసం 53,000 కోట్లు ఎంత కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష? ఈజ్ ఇట్ నాట్ ఏ డెట్ ట్రాప్? ఆర్థిక పరంగా ఆలోచన చేస్తే సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ నేను అడుగుతాను, సీనియర్ శాసనసభ్యులందరూ ఆలోచన చేయండి. అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి అధ్యక్ష? అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి? ఊళ్ళల్లో గిరిగిరి వడ్డీలు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీ పెరిగిపోయి కట్టలేక మళ్ళీ అప్పు తీసుకోవటం, ఇంకో ఆయన అప్పు తీసుకొని ఆ అప్పు కట్టలేక ఇంకో అప్పు తీసుకొని మొత్తం డెట్ ట్రాప్లో పడి అయిపోతుంది. అట్లా తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు. మంచి రాష్ట్రం అధ్యక్ష, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు, ఎవరు తెలియనే బాగండి, ఇది మన దగ్గర ఉంచండి, ఇది చెప్తే చాలా ఎవరి కోసం చెప్పకపోతే ఎట్లా ప్రజలు తెలిసేది? ఎవరు మీకంటే ఎక్కువ రాష్ట్రం మీద మాకు కూడా ప్రేమ ఉంది, మేము ఇచ్చిందే మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. ఈ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకొని మేము చాలా ఇప్పుడు కసరత్తు చేసి రేపొద్దున ప్రణాళికలు ఎట్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలని మొత్తం అందరూ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. మాతో పాటు మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రాన్ని పెట్టాం. అంతే తప్ప వేరే దురుద్దేశం మీరు అనుకున్నట్టుగా మాకేం దురుద్దేశాలు లేవు. మిమ్మల్ని ఏదో తప్పుపట్టడం కోసం మేము పెడుతున్నాం అని అనుకుంటే అది పొరపాటు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒకసారి ఈ ఓడీలు చూడండి అధ్యక్ష, వేస్ అండ్ మీన్స్. ఆర్బీఐ దగ్గర మనం ఎంతో కొంత డబ్బు దాచుకుంటాం, సరే మన రాబడి కూడా ఆడికి వస్తుంది. అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే డబ్బు ఇస్తారు. ట్రెజరీ బిల్లు హోల్డింగ్ పాజిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్ చూడండి అధ్యక్ష, 2014, 15, 16, 17, 18, 2019, 20, 21, 22, 23 వరకు నేను చెప్పదలుచుకున్నాను. 2014, 15లో స్పెషల్ డ్రాయింగ్స్ లిమిట్స్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఏం ఇబ్బంది లేదు. 2013, 14లో 14, 15లో 15, 16లో ఒక్క నిమిషం. 2015, 16లో 2%, 2016, 17 27 రోజులు 27 రోజులు తెచ్చుకున్నాం. 2017, 18 43 రోజులు, 2018, 19 24 రోజులు, 2019, 20 114 రోజులు, 2020, 21లో 43 రోజులు, 2021, 22లో 39 రోజులు, 2022, 23లో 36 రోజులు, 2023, 24 అప్ టు November 23 వరకు 21 రోజులు. ఇది సరే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. దీన్ని మించి కూడా పోయారు అధ్యక్ష, ఏదో వేస్ అండ్ మీన్స్లో పోవటం అంటే పూర్తిగా ఇబ్బందులు పడ్డట్టుగా రాష్ట్రం వడ్డీ కూడా పెంచే ఇస్తారు. వేస్ అండ్ మీన్స్లోకి పోయి
ఆర్బీఐ నుంచి రుణాలు తెచ్చుకోవటం అనేది దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ బడ్జెట్. ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. మీరు ఎన్ని రోజులు ఉన్నారో కూడా నేను చెప్తున్నాను. వేస్ అండ్ మీన్స్ 2016-17లో 34 రోజులు ఉన్నారు, 2017-18లో 72 రోజులు ఉన్నారు, 2018-19లో 70 రోజులు ఉన్నారు, 2019-20లో 36 రోజులు, 2020-21లో 97 రోజులు, 2021-22లో 106 రోజులు వేస్ అండ్ మీన్స్ బ్యాంక్ నుంచి నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఇది. 2022-23లో 171 రోజులు, 2023-24 116 రోజులు. అధ్యక్ష, ఇది రాష్ట్ర పరిస్థితి. ఇక ఓడి అంటే అధ్యక్ష అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఓడికి పోతాం. ఓడిపోవటం అంటే మీ దగ్గర ఏం లేదు, మీకు ఏదో ఇస్తూ ఉన్నాం, తప్పదు కాబట్టి పాలన నడవాలి కాబట్టి ఇస్తూ ఉన్నాం. ఓడి చూస్తే అధ్యక్ష ఒకసారి చూడండి. 2015-16 నంబర్ ఆఫ్ డేస్ 2 రోజులు, అంటే మొదటి సంవత్సరం. 2016-17 61 రోజులకు వెళ్ళిపోయింది. 2017-18 120 రోజులు, 2018-19 115 రోజులు, 2019-20 162 రోజులు, 2020-21లో 2243 రోజులు, 2021-22లో 308 రోజులు ఓడీలో ఉన్నారు, 2022-23లో 328 రోజులు. ఇంకా సరే 2023-24 ఇంకా కొన్ని రోజులు ఉంది. ఇది 214 రోజుల్లో ఓడీలోనే ఉన్నాం మనం. ఇది ఈ రకంగా ఉంటే అధ్యక్ష, టోటల్ నంబర్ ఆఫ్ క్యాలెండర్ డేస్లో చూస్తే 2014-15లో 303 రోజులు, 2015-16లో 365 రోజులు, 2016-17లో, 2017-18లో 365 రోజులు, 2018-19లో 365 రోజులు, 2020-21లో 365 రోజులు. ఈ 365 రోజులు కాను ఈ పైన చెప్పినటువంటి సంఖ్య అంటే బహుశా 2023-24 365 రోజులకి ఇప్పటికే 214 రోజులకి వెళ్ళిపోయారు. ఇక ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల నా అనుమానం ఇది 335 రోజులకు కూడా వెళ్ళే అవకాశం. అంటే ఓడి తీసుకొని అంటే రోజువారీ ఖర్చులకి, వ్యాపారానికి, జీతాలకి, భత్యాలకి, పెన్షన్లకు కూడా అధ్యక్ష బయట మనం చాలా చూస్తూ ఉంటాం, గ్రామాల్లో కానీ మార్కెట్లో కానీ. రోజువారీ వ్యాపారం తీసుకున్నట్టు తోపుడు బండోళ్ళు తట్టనెట్టును పెట్టుకొని పోయేవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అప్పు తెచ్చుకొని 10,000 1000 అప్పు తెచ్చుకొని ఆ రోజు కార్యక్రమాలు తీసుకొని సాయంత్రం మళ్ళీ అప్పు కట్టేస్తూ ఉంటాం. ఓడి అంటే అటువంటిది. రోజువారీ కార్యకలాపాల జీతాలు, బత్యాలకి, ఇక్కడ పెన్షన్లు వేయడానికి, లేకపోతే డీజిల్, పెట్రోల్కి కూడా బ్యాంకు నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి ఓడి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఇది ఎట్లా హెల్దీ బడ్జెట్? ఎన్ని లక్షల కోట్లు ఆదాయము అప్పు తెచ్చుకొని చివరికి ఏమైపోయాం మనం? ఎటుపోతా ఉన్నాం? ఇదే మేము కావాలని తప్పుడు లెక్కలు చెప్పేవి కాదు కదా. ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్నట్లు లెక్కలు, వాస్తవ సోర్స్ మూలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. పోనీ ఏమైనా ఈ డబ్బులన్నీ ఏమైనా ఆస్తులు సృష్టించడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి, బహుళార్థంగా సాధక ప్రాజెక్టులు పెట్టడానికి ఖర్చు పెట్టారు. రోజువారీ ఖర్చులు లేవు, ఓడి తెచ్చుకున్నాం అంటే అర్థం ఉంది. పోనీ అయ్యి లేవు, ఇయ్యి. మరి ఏడిపోయినాయి ఈ డబ్బులన్నీ? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఏమైపోయింది? ఇది కదా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ విషయాలు చెప్పాలనే ఇవాళ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాను తప్ప ఎవరి మీదో మాకు ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా ఉందండి? సరే, మొత్తం 2013-14 నుంచి ఇప్పటివరకు చాలా వర్కులు, పనులు శాంక్షన్ చేశారు. ఎన్ని చేశారు అంటే టెక్నికల్ శాంక్షన్ అమౌంట్, నంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇప్పటివరకు చేసింది వాళ్ళు
39,175 అగ్రిమెంట్లు చేశారు అధ్యక్ష. దీనికి టెక్నికల్ శాంక్షన్ అమౌంట్ వచ్చి 3,49,843 కోట్లు టెక్నికల్ శాంక్షన్ అధ్యక్ష. వీళ్ళు ఖర్చు పెట్టింది 1,89,903 కోట్లు. ఇంకా బ్యాలెన్స్ వీళ్ళు శాంక్షన్ చేసిన వర్క్స్ 1,59,940 కోట్లు బ్యాలెన్స్. దీంట్లో బ్యాలెన్స్ అమౌంట్లో 1,59,940 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పనులకి సంబంధించినటువంటి పనులకి ఇంత డబ్బులు పెండింగ్ ఉంది, మీరు బిల్లులు ఇవ్వకుండా ఇంతవరకు. అంటే ఇన్ని పనులు కాగితాల మీద అగ్రిమెంట్ చేశారు, అక్కడ పడేశారు, బిల్లులు మాత్రం డబ్బులు మాత్రం ఇవ్వలేదు. పోనీ నేను ఇందా నుంచి చెప్పేది, పోనీ పరిశ్రమలు పెట్టలే, ప్రాజెక్టులు తేలే, పోనీ ఇటువంటి చిన్న చిన్న పనులు కానీ ఈ డబ్బులు ఇచ్చారంటే ఇవ్వలేదు. ఇవి కూడా బ్యాలెన్సే పెట్టారు. ఇవి కూడా పోనీ 1,59,000 కోట్ల రూపాయల్లో దాదాపు పనులు చేసి బిల్లులు పెట్టుకొని రెడీగా 10,000 కోట్ల దాకా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ వర్క్స్లో 10,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ. మరి ఏమైనా క్లియర్ చేసి వెళ్ళారంటే అవి క్లియర్ చేయలేదు. ఏమండి మరి ఈ ఎడిపోయిన మరి దేనికోసం ఖర్చు పెట్టారు మీరు డబ్బులు? ఈ 10 సంవత్సరాల బడ్జెట్ అంటే ఏమైనా ఉందా? ఏం కనపట్లేదుగా. ఇది రాష్ట్ర పరిస్థితి. అందుకే నేనేమంటున్నా అంటే మీ దృష్టికి తీసుకొచ్చేది అధ్యక్ష, ఇవాళ రుణభారం 34% పెరిగింది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అధ్యక్ష. 2014-15 అప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆనాటి రుణభారం కేవలం 14% మాత్రమే ఉండేది. ఇవాళ కేవలం 10 సంవత్సరాల్లో 2023-24 నాటికి 34% పెరిగింది ఈ రుణభారం. ఇది ఎవరు తీర్చాలా? పోనీ ఆస్తులు సృష్టించి మీరు అందులో నుంచి ఆదాయం వస్తూ ఉంటే ఆ సంపదను అప్పులు కట్టడానికి అని వాడేవాడు. మరి ఎక్కడ ఆస్తులు సృష్టించబడలేదే, ఆదాయం రావట్లేదే. మరి ఈ అప్పులు యాడ్ నుంచి కట్టాలా, ఏం చేయాలి? ఇది తెలియాలి కదా. అందుకే అధ్యక్ష, అందుకే ఈ శ్వేతపత్రం అధ్యక్ష, వేరే ఉద్దేశం ఏం కాదు. మరో ఓఆర్ఆర్ కూడా పోయింది కదా, అది కూడా మేము కట్టింది, అది కూడా 33 సంవత్సరాలు, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈ అప్పుల రుణభారం కూడా ఇంత పెరగటానికి కారణం, ఇంత విపరీతంగా పెరగటానికి కారణం, గవర్నమెంట్ నుంచి అప్పులు తీసుకుంటే సరే ఎంతో కొంత ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంత తక్కువలోనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది, 6% నుంచి 7% మధ్యలో. మీరు కార్పొరేషన్స్ పెట్టి గ్యారంటీలు ఇస్తూ అప్పులు తీసుకోబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే ఎవరైనా నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ దొరికితే అక్కడ తీసుకొని వచ్చి దాన్ని పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత దొరికినా పర్లేదు, ఇది చేసుకుందాం, అప్పు నడిపించేద్దాం అనే పరిస్థితిలో మీరు తీసుకొచ్చారు. కాబట్టి కార్పొరేషన్స్ అప్పులు ఎట్లా పోయింది? 90% రుణాలను పొందిన మొదటి 5 కార్పొరేషన్ సగటు వడ్డీ రేటు 8.93% నుండి 10.49%గా ఉంది. ఇది బహిరంగ మార్కెట్ రుణాలు సగటు వడ్డీ రేటు 7.63%తో పోల్చినప్పుడు ఇది చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అధ్యక్ష అవునండి. సరే, మీరు అనుభవజ్ఞులు 10 ఏళ్ళు బాగా చేస్తారని కదా, మీరు చేసిన ఈ దురాఘాతాలని కడుక్కొని బాగు చేయటానికి నిజంగానే మాకు రేపు తెలుస్తుంది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలకి నిజంగా మేము వాటిని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అధ్యక్ష, మేము కాదంటలేదు. మామూలుగా రాష్ట్రం ఉండుంటే 2014లో రెవెన్యూ సర్ప్లస్తో ఈ రాష్ట్రం మనకు వచ్చినట్టుగా అది మా చేతుల్లో పడి ఉంటే ఇప్పటికల్లా ఈ రాష్ట్రం అద్భుతంగా భూతల స్వర్గంగా మారింది.
అప్పులు కుప్పగా రుణ ఊబిలో కూరుకొని పోయి డెట్ ట్రాప్లో పడిపోయి ఇటు ఉద్యోగాలు లేక అటు పరిశ్రమలు రాక నీటిపారుదల లేక ఏమీ లేక జనం అల్లాడిపోతూ ఈ రకమైన బాధల్లో ఉండేవాళ్ళు కాదు అధ్యక్ష. అధ్యక్ష అన్నీ వస్తాయి అధ్యక్ష. మేము అన్నీ ఈ బాధలు కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తులుగానే ముందు ప్రజలందరికీ చెప్పి ఈ వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి సరే ఒక కడియం శ్రీహరి గారికి ఏం కర్మ, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ల నుంచి అధ్యక్ష నేను గతంలో అటు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను అధ్యక్ష. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడికి నడిచినా ప్రతి దగ్గర నాకు చెప్పింది, ముందు చెప్పింది ఏంటి అని సమస్య అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు సార్, వాళ్ళు మాట్లాడదామంటే భయం అవుతా ఉంది. ఏందని స్వేచ్ఛ లేదు సార్, ఉద్యోగం రాలేదని అడుగుదామంటే ఏం కేసు పెడతారో తెలియదు. నా భూమి సరిగా రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కట్లేదంటే దానిలో కటింగ్ పెడతారేమో తెలియదు. ఇంకేమని చెప్దామంటే నీకు పెన్షన్ కటింగ్ పెడతాం అంటున్నా. ఇంకేమని చెప్దామంటే పోలీస్ కేసు పెట్టి పరీక్ష పనికి రాకుండా చేస్తాడు. అంత భయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇది నడిచిన ప్రతి దగ్గర చెప్పినట్టు సమస్య. వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే, కానీ తెలంగాణ ప్రజలుగా మేము కోరుకున్నది ఏంటంటే మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాం, నిర్భయంగా స్వేచ్ఛగా మా భావస్వేచ్ఛని వ్యక్తపరుస్తాం. అది మా తెలంగాణ మాకున్నటువంటి సాంప్రదాయం సంస్కృతి. ఈరోజు దాన్ని కోల్పోయాం. దాన్ని తిరిగి పొందడం కోసం ఏ స్థాయికైనా పోరాడదాం సార్. మిగతా సమస్యలన్నీ పరిష్కారం తర్వాత చూసుకుందాం, రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయి, ముందు స్వతంత్రం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. చెప్పినట్టుగానే మొన్న సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు, స్వతంత్రాన్ని కోరుకున్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఒక పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి మాజీ మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇది ఎప్పుడైనా మనం ఇట్లా నవ్వుకుంటా 10 ఏళ్ళు, ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ సభలో ఈ రకంగా సహేతుకంగా నిర్భయంగా భయం లేకుండా నవ్వుకుంటా సభలో ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఉందా అధ్యక్ష? ఎప్పుడు లేదు కదా. సో దయచేసి వాస్తవ పరిస్థితుల్ని మీరు హ్యాపీగా ఉండండి సార్, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాం. మీరు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా మీరు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా హాయిగా బతుకొచ్చండి. ఎవరు ఏది కావాలంటే మాట్లాడచ్చు. మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఉండాలని. ఒకవేళ ఆ ప్రశ్నించే హక్కు అవసరం ఇక్కడ దొరకపోతే నిరసన తెలిసేటువంటి హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉండాలని. ఆ నిరసన తెలిపే హక్కును కూడా లేకుండా మీరు చేశారు. కానీ మేము మాత్రం అన్నీ తెరిచి పెడుతున్నాం. ప్రతిపక్షాలు వాళ్ళు స్వతంత్రంగా చెప్పుకోవచ్చు, అవసరమైతే నిరసన తెలియజేయడం కోసం మీరు బంద్ చేసినటువంటి ప్రదేశాన్ని ఓపెన్ చేసి ప్రశాంతంగా మేము నిరసన కూడా తెలియజెప్పుకోవచ్చు అని చెప్పి మననే ప్రకటన కూడా చేసి ఫైన్ రైట్ ప్రకటించాం కదండి. నిరసన తెలియజేసుకోవడానికి కూడా స్వేచ్ఛను ప్రకటించాం కదా. మీరు నిరసన తెలియజేయడానికి కూడా స్వేచ్ఛను ప్రసాదించాం. అందుకే మీరు స్వేచ్ఛగా ఇందాక పొద్దున పోడియం దాకా రాగలిగారంటే మీకు స్వేచ్ఛ ప్రసాదించమని హాయిగా. అధ్యక్ష నేనేమన్నా వెట్టి చాకిరి కూడా రద్దు చేశామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతిమంగా అట్లే ఏం లేదు అధ్యక్ష. ఎందుకు
మేము అట్లా అనుకోవట్లేదు అధ్యక్ష, మేము పండగని అనుకోవట్లేదు. ఇది మాది బాధ్యతగా భావిస్తూ ఉన్నాం, చాలా బాధ్యత ఉందని భావిస్తున్నాం. మా వెన్నులో భయం పెట్టుకొని మాట్లాడుతున్నాం. మేము అందించే పాలన కూడా మా వెన్నులో భయం పెట్టుకొని ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ వాళ్ళకి ఎట్లా కావాలో అటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని అందించడం కోసమే ఉన్నాం తప్ప మేమేదో ఇదేదో పండగనో లేకపోతే ఉత్సవాలనో లేకపోతే మాకు అధికారం వచ్చిందో కిరీటాలు వచ్చిందని మేము అనుకోవట్లేదు. మాకు ఇది కొత్త కూడా కాదు అధ్యక్ష. లేదు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా చాలా సీనియర్ శాసనసభ్యులే. మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి పేజీ విలువైంది. సరే, కొద్దిమంది సభ్యులు హరీష్ రావు గారు ఇందా మాట్లాడుతూ దీంట్లో తప్పులు తడకలు ఉన్నాయని చెప్పారు. తప్పులు తడకలు ఏం లేవు హరీష్ రావు గారు. మీరు కాకపోతే మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది, దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుతూ, ఉదాహరణకి మీరు కర్ణాటక బడ్జెట్కి సంబంధించి మాట్లాడుతూ ఎస్టిమేటెడ్ బడ్జెట్కి యాక్చువల్ బడ్జెట్కి చాలా తేడా ఉంది, నేను క్యాగ్ రిపోర్ట్లోనే ఇందులో చూశాను, అది తప్పు ఉందని చెప్పారు. 2021-22 బహుశా మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ పేపర్ల కాపీని నేను తెప్పించా. ఈ పుస్తకంలో శ్వేతపత్రంలో చూపించింది కేవలం దీంట్లో ఉన్నది బడ్జెట్ పేపర్లు, వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ పేపర్లు. ఇది కర్ణాటకలో కూడా ఉంది, కర్ణాటక భాషలో కూడా ఉంది. ఇది 2021-22కి సంబంధించి 2,31,642 కోట్లు స్పష్టంగా బడ్జెట్ ఎస్టిమేట్స్ స్పష్టంగా రాసింది. ఇది కావాలంటే నేను వారికి కాపీ పంపిస్తాను, తీసుకోమ్మా. రానా, ఎక్స్క్యూజ్ మీ, ఇది వారి ద్వారా గౌరవ సభ్యులకు పంపించండి. అట్లాగే అధ్యక్ష, ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు హరీష్ రావు గారు మాట్లాడుతూ. మీరు కాదు చెప్పారు, నేను యాక్చువల్సే చెప్తా ఉన్నాను, బుక్దే చెప్పాను. నేను బడ్జెట్ పుస్తకం మీకు ఆ కాపీ పంపించాను, అందుకోసమే. ఏమండి, ఇంకోటి కూడా మీరు రెవెన్యూ రిసీప్ట్స్తోనే మీరు పోల్చారు, జిఎస్డిపితో పోల్చలేదు, ఇది తప్పు కదా అని అన్నారు మీరు. బహుశా టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, ఏది మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటుతున్నారని చెప్పినప్పుడు మీరు మాట్లాడుతూ ఇందులో అన్ని తప్పులు తడకలు ఉన్నాయని కర్ణాటక బడ్జెట్కి సంబంధించి ఒకటి ఉదాహరించారు, రెండోది దీన్ని ఉదాహరించారు. రెండోది టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, రెవెన్యూ దాంతోపాటు నేను జిఎస్డిబి సంబంధించి దాంతో కూడా నిష్పత్తిని టేబుల్ నెంబర్ 8లో ఉంది అధ్యక్ష, శ్వేతపత్రంలో. దయచేసి టేబుల్ నెంబర్ 8 చూస్తే మీకు అర్థం అవుతుంది అధ్యక్ష. 2022-23 రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 26.8, 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్లో జిఎస్టిపి నిష్పత్తి చెప్తా ఉన్నాను నేను, మీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత దాటిందని పర్సంటేజ్. 3 లక్షల అవుట్ స్టాండింగ్ డెట్ 3,89,673 కోట్లు. ఇది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల అధ్యక్షుడు. ఆ అప్పుల్లోనే 27.8%. అట్లాగే అధ్యక్ష 2021-22 3,14,853, దాంట్లో 27.9% లిమిట్ దాటారు. 25% ఉండాల్సింది, ఇక్కడ కూడా శాతం దాటారు అధ్యక్ష. అట్లాగే 2020-21లో 2,71,259 అవుట్ స్టాండింగ్ డెట్ 28.3 అధ్యక్ష. ఇది కేవలం బడ్జెట్ ద్వారా మీరు తీసుకున్న అప్పులతోనే ఇది అధ్యక్ష. కానీ బడ్జెట్ కాకుండా మీరు కార్పొరేషన్స్ పెట్టి ఆ కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి రుణాలు కూడా అధ్యక్ష
వాటిని కూడా లెక్కేసుకోవాల్సిందే అని చెప్పి ఇప్పుడే మీకు చెప్పాను నేను. కాళేశ్వరం కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, లేకపోతే ఇతర సీతారామ సంబంధించినవి కానీ, మిగతా ప్రాజెక్టులు కార్పొరేషన్లు ఏమేమి పెట్టి లోన్లు తీసుకొచ్చారో ఆ లోన్లు కట్టడానికి వాటి దగ్గర వేగంగా అంతిమంగా కట్టాల్సింది ప్రభుత్వమే. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం గవర్నమెంట్ కింద వచ్చినటువంటి అప్పులుగానే పరిగణించాలని మేమే చెప్పాం, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, బడ్జెట్ ద్వారా తీసుకున్న వాటితోనే మీకు 27% దాటింది. ఇక అవి కూడా కలిపితే అధ్యక్ష, రాష్ట్రంలో 17 ఎస్పీవీలు మరియు సంస్థలు బడ్జెటేతర రుణాల ద్వారా 1,85,029 కోట్ల మొత్తాన్ని సేకరించాయి. ఇది రాష్ట్రంలోనే చెల్లించబడుతున్నాయి. కావున ఇది రాష్ట్రం యొక్క రుణభారంగానే భావించబడుతుంది. అధ్యక్ష, ఈ 1,27,028 కోట్లు కేటగిరీలో బకాయిలు తీసుకున్నటువంటి 1,85,029 కోట్లు, వీటన్నిటినీ కూడా మనం వాటితోనే కలిపి లెక్కలుగా చూస్తే, ఇంకా మిగతా కార్పొరేషన్లు కూడా కలిపి చూస్తే, టేబుల్ నెంబర్ 9లో ఆ సమాచారం కూడా ఇచ్చాం మీకు. మీరు ఇందాక మాట్లాడారు, కానీ దానికంటే ముందే శ్వేతపత్రంలో ఉంది, మీరు అది బహుశా చూసి ఉండరు. ఇది టేబుల్ నెంబర్ 9లో ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే బడ్జెట్ ద్వారా తీసుకున్నటువంటి లిమిట్స్లో తీసుకున్నటువంటి లోన్లు మీరు చెప్పేటువంటి 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 3,89,673 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవీస్ అంటే కార్పొరేషన్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ద్వారా కట్టే 1,27,208 కోట్లు. మిగతా ఎస్పీవీ 95,462 కోట్లు ఇంకొక కొన్ని కార్పొరేషన్స్. అట్లాగే నాన్ గ్యారంటీడ్ కానీ కార్పొరేషన్స్ తీసుకున్న అవి కూడా ఆ కార్పొరేషన్స్ కూడా గవర్నమెంటే. కాబట్టి వాటిని కూడా మనం వాళ్ళు కడుతున్నప్పటికీ గవర్నమెంటే, ఓనర్షిప్ ఈజ్ ద గవర్నమెంట్. వాళ్ళ 59,414 కోట్లు. అంటే ఇవన్నీ కలిపితే అధ్యక్ష, ఈ రాష్ట్రం 2014 నుంచి 15 వరకు మొత్తం 70 సంవత్సరాల్లో 70,000 కోట్ల అప్పు ఉంటే, ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు 6,71,757 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రం మీద రుణభారంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష? అధ్యక్ష, దీన్ని కరెక్ట్గా లెక్కేస్తే ఇది దాదాపు రమారమి 7 లక్షల కోట్లు అధ్యక్ష. చాలామంది 5 లక్షలు అని అనుకుంటున్నారు. కాదు, దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు ఈరోజు రాష్ట్రం మీద ఉంది అధ్యక్ష. ఈ 7 లక్షల కోట్లని సరిగా మనం లెక్కేస్తే ఒక కుటుంబానికి, ప్రతి కుటుంబం పైన 7 లక్షల అప్పు. వీళ్ళు మన చెప్పారు ఏదో తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెప్తే, అది కూడా చెప్తాను ఒక్క నిమిషం. ప్రతి కుటుంబానికి ఈరోజు అధ్యక్ష, ప్రతి కుటుంబం పైన ఈరోజు ఉన్నటువంటి 7 లక్షల కోట్ల అప్పుని ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఒక్కొక్క కుటుంబం పైన 7 లక్షల కోట్లను లెక్కేస్తే, అరే ఉండండి, ఎందుకు సార్, ఉందే కదా సార్. ఇది చాలా బాధాకరమైనది అధ్యక్ష. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుగేసి, ఆ కార్పొరేషన్ మీద ముసుగేసి, ఈ కార్పొరేషన్ మీద ముసుగేసి, దాని మీద ముసుగేసి, ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా, వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టే ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడి తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని అధ్యక్ష మాట్లాడుతూ కానీ అధ్యక్ష, నేనంతా ఈ శ్వేతపత్రం మీద అన్ని మాట్లాడిన తర్వాత డెఫినెట్గా మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను అధ్యక్ష. మీకేమీ అసలు దీంట్లో రాజగోపాల్ అధ్యక్ష, అధ్యక్ష హరీష్ రావు గారు శ్వేతపత్రం పెట్టినప్పుడు శ్వేతపత్రం
ఇందాక సభలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు ఇస్తే ఎట్లండి, ఎప్పుడు చదువుకోవాలా, ఎప్పుడు చెప్పాలన్నారు. సరే అట్లాగే అక్బర్ గారు అన్నారు, కొననేని సాంబశివరావు గారు అన్నారు. వాళ్ళిద్దరు అంటే అర్థం ఉంది అధ్యక్ష, వాళ్ళకి తెలియదు కాబట్టి. అలా 10 సంవత్సరాల నుంచి ఈ మొత్తం లెక్కలు అప్పులు ఇవన్నీ చేసింది వారే కదా అధ్యక్ష. వారికి తెలియదు ఏముంది ఇందులో, వారు చేసిందే. నేను పుస్తక రూపంలో పెట్టిన, ఇంకా ఆయన చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సి, వారికి అన్ని సంపూర్ణంగా తెలుసు. వారికి ఇందులో ఏ ఒక్కటే తెలియకుండా లేదు. కాకపోతే ఏంటంటే ఎన్ని రోజులు వారి స్వాతంత్రం లేదు కాబట్టి చెప్పలేదు. ఇవాళ స్వాతంత్రం వచ్చింది కాబట్టి నాతో అంగీకరిస్తారని నేను భావిస్తా ఉన్నాను. అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్పారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, సరే ఇన్ని లక్షల కోట్ల అప్పు, ఓడీలు, రుణభారం, మరి మన ముందు ఎన్నో కలలు కంటూ ఉన్నటువంటి యువత, ఇళ్ళు లేని పేదవాళ్ళు, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, పంటలు బాగా పండించుకోవాలని, నీళ్లు రావాలని కోరుకునే రైతాంగ సోదరులు, వారి జీవితాల్లో ఇండిపెండెంట్గా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలనుకున్నటువంటి మహిళా సోదరిమణులు, ఇలా అనేక రకాలైనటువంటి వర్గాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు అనేక మంది ఈరోజు మా రాష్ట్రం మాకు వచ్చింది, ఈ సంపద అంతా మాకే పంచబడుతుంది, మా జీవితాల్లో మార్పు వస్తుంది, వెలుగు నిండుతుందని అందరూ 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ 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 వచ్చి అలసిపోయి ఈరోజు నిర్ణయం తీసుకొని మాకు అప్పచెప్పారు అధ్యక్ష. ఈ అప్పచెప్పిన క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళకి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి, ఎస్ మనం ఎన్నో కలలు కోరికలతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, మీ కలలు కోరికలు నెరవేర్చడానికి మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంత భారం రుణభారం ఉన్నప్పటికీ, ఈ మోయలేని ఓడి భారం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కలలు, ఆశలు, కోరికలు నెరవేర్చడం కోసం మేము అంకిత భావంతో వారి ఆశలు నెరవేర్చడం కోసం గతంలో ఇంకా మేము ఏ రకంగా అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధితో వచ్చేటువంటి సంపదని పంచే కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిని మేళవించి ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పాలన అందించాలనేటువంటి అంకిత భావంతో ముందుకు పోవటానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని మీ ద్వారా ఈ సభకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ తెలియజేసే క్రమంలో సరే మాకు కొన్ని ఈ వాస్తవాలు చెప్పేటప్పుడు కొంత బాధగా కూడా ఉంది, అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది అధ్యక్ష. మీకు ఈ కాళేశ్వరంతో పాటు ఇంకోటి మనకు అక్కడక్కడ బాగా చెప్పేది మిషన్ భగీరథ అధ్యక్ష. మిషన్ భగీరథ కాకతీయ అది సర్లే వదిలేసి అయిపోయింది. మిషన్ భగీరథ అధ్యక్ష. అదే సార్ మిషన్ భగీరథ అసలు ఈ రాష్ట్రంలో అంతమంది ఎవరు మంచినీళ్ళు తాగనట్టు, ఎక్కడ ఆర్డబ్ల్యూఎస్ పథకాలు లేనట్టు, స్కీమ్స్ లేనట్టు, మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నట్టుగా, దానికి 50,000 కోట్లు ముందని, ఆ తర్వాత 42,000 కోట్లని రకరకాలుగా చెప్పి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి దాన్ని కాళేశ్వరం తర్వాత బాగా చూపించినటువంటి స్కీమ్ అది అధ్యక్ష. అధ్యక్ష నేను ప్రత్యక్షంగా చూశాను, కాళేశ్వరం ఏ రకంగా అయితే కుంగిపోయిందో, పనికి రాకుండా పోతా ఉందో, అదో పెద్ద భారంగా మారబోతా ఉందో, ఈ మిషన్ భగీరథ కూడా ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి గోండు గూడెల్లో కూడా చూశాను అధ్యక్ష. పైపులు వేశారు, ట్యాంకులు కట్టారు, కానీ నీళ్లు మాత్రం పోవు అధ్యక్ష, నీళ్లు పోవు అధ్యక్ష. 125,000 కిలోమీటర్లు పైబడి 28,000 కిలోమీటర్లు పైబడి పైప్ లైన్లు వేశారు, కానీ నీళ్లు మాత్రం ఎక్కడే పోవు అధ్యక్ష. నేను ఒక ఫోటో ఉదాహరణ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఉదాహరణకి ఒక ఫోటో చూపిస్తాను. అంటే నేను చాలా ఊళ్ళు నా దగ్గర నేను చూసినవి ఉన్నాయి, కానీ ఒక్కటి ఉదాహరణ ఖానాపూర్ నియోజకవర్గం, ఇక్కడ మా శాసనసభ్యుడు కూడా అక్కడ ఉన్నటువంటి గోండు స్నేహితులు, గిరిజనేతలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మంచి భారీ మెజార్టీతో గెలిపించి పంపించారు బొజ్జు గారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవల్లి మండలం దస్నాపూర్ గూడ గ్రామంలో ఆ రోజు మీరు మిషన్ భగీరథ 42,000 కోట్లతో కట్టించామన్నారు కదా, ఆడ దూరంగా నాకు ట్యాంక్ చూపించారు ఆ ఊర్లో, కానీ నీళ్ళు రావండి. కానీ ఎంతో దూరం మేము ఊరు బయట దాకా 1 కిలోమీటర్ దాకా నడిచి వచ్చి ఇగో ఈ బావిలో
నీళ్లు చేదుకొని ఈ నీళ్ళనే తీసుకొని పోతున్నామని చూపించారు. దిస్ ఈజ్ వాట్ మిషన్ భగీరథ. ఇది ఒక ఊరు సమస్య కాదు, అన్ని గ్రామాల్లో. అధ్యక్ష, ఈ బావికి ఎప్పుడో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఐటీడీఎల్ ద్వారా తవ్వించినటువంటి బావులు అధ్యక్ష. ఇలా చూసుకుంటూ వస్తే నేను ఇంకో దగ్గర అయితే మరి బహుశా బెల్లంపల్లి అనుకుంటా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెద్ద ట్యాంక్ కట్టారు. దీనిగా నీళ్ళు కనెక్షన్ ఇచ్చారని దీనికి కూడా లేవు అధ్యక్ష. గ్రామాల్లోనే కాదు, బెల్లంపల్లి హెడ్ క్వార్టర్లో కూడా ఇట్లా మిషన్ భగీరథ పరిస్థితి. అందుకే నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, అసలు మిషన్ భగీరథ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది అట్లాగే సార్ చెప్తాను సార్. అట్లాగే అధ్యక్ష హరీష్ రావు గారు చెప్తూ సార్, నేను ఒక్కోదానికి కొద్దిగా హరీష్ రావు గారు శ్వేతపత్రం తప్పులు తడక కర్ణాటకకి దానికి సంబంధం లేదని చెప్పారు. దానికి సంబంధించి సమాచారం నేను వారికి కాగితం కూడా పంపించాను, యాక్చువల్స్ కూడా నేను పంపించాను వారికి. అట్లాగే ఇంకో మాట చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. సరే, నేను ఫస్ట్ టైం మంత్రిని అధ్యక్ష. సరే, కాంగ్రెస్ పార్టీ నన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా చేసింది, ఆర్థిక శాఖ కూడా చెప్పింది, ఎనర్జీ కూడా. సరే, ఇంత పెద్ద బాధ్యత చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని బాగా కసరత్తు చేసి వాస్తవ విషయాలు మాత్రమే సభకి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్దామని చాలా కొంత కసరత్తు చేసాము. ఎంత కసరత్తు చేసినా కానీ ఆ ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో కూర్చోకపోతే ఈ శాఖకు సంబంధించిన సమాచారం అంత తొందరగా బయటకు వచ్చేటట్టు లేదు అధ్యక్ష. అయితే మొత్తం అధికారులందరినీ పిలిచాను. ఇప్పుడు నేను కూర్చొని ఈ శ్వేతపత్రం తయారు చేసిన అధికారులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా వాళ్ళతో పనిచేసినటువంటి అధికారులతోనే కూర్చొని వాళ్ళు ఆ తయారు చేసిన రికార్డుతోనే నేను తయారు చేశాను. కానీ వారు మాట అన్నారు, తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక ఎక్కడో ఆంధ్ర సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇదేదో శ్వేతపత్రం తయారు చేసినట్టుగా ఉంది అధ్యక్ష. పేరు కూడా చెప్తా అన్నారు. సరే, నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే వారి మీద నాకు గౌరవం ఉంది. ఉండదు అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పదలుచుకో. మాకు తెలంగాణ ప్రజల మీద అధికారుల మీద సంపూర్ణమైన నమ్మకం, వారి మీద పనిచేస్తే కూడా సార్ ప్రభుత్వ విధుల నిర్వహణలో బాధ్యతగా మీ దగ్గర పనిచేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ పాత్ర పోషించేటప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే నిబద్ధత కలిగిన అధికారులుగానే మేము చూస్తాం తప్ప వేరే రకంగా మీలాగా చూడడం, వాళ్ళని కాదని ఇంకోళ్ళని తీసుకొని రాం. మీలాగా ఆంధ్ర కేడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు తీసుకొచ్చి తెలంగాణలో ఎవరు దొరకనట్టు ఈయన చీఫ్ సెక్రటరీ చేసి చాలా సంవత్సరం సిఎస్గా పెట్టుకొని చివరికి డీజీపీగా కూడా పెట్టుకొని ఏం తెలంగాణ అధికారుల మీద మీకు నమ్మకం లేదు అధ్యక్ష. మీకు నమ్మకం లేదు కాబట్టే తెలంగాణ అధికారులు పక్కన పెట్టి ఏపీ క్యాడర్ కేటాయించినటువంటి అధికారులు తీసుకొచ్చి అత్యున్నతమైనటువంటి సిఎస్ డీజీపీ పోస్టులో కూర్చోబెట్టుకొని మీరు పాలన చేశారు. మీరు చేసినట్టుగా మేము కూడా చేస్తాం అనుకుంటే తప్పు లేదు అధ్యక్ష. లేకపోతే ఎవరో రిటైర్ అధికారులను తీసుకొని వచ్చి మీరు రాపిచ్చారు. ఇది పేరుతో సహా చెప్తాం అధ్యక్ష. రిటైర్ అధికారులు దాకా పోవాల్సిన అవసరం లేదు మాకు. ఇక్కడ సర్వీస్లో ఉన్న అధికారులు నిష్ణాతులే, వాళ్ళే తయారు చేసి ఇచ్చారు కదా, బడ్జెట్ కూర్చొని మాట్లాడటం. మీకు అది అవసరం ఉంది. మీరు ఓ దశాబ్ద కాలం పైబడి దాటిపోయినటువంటి వాళ్ళు రిటైర్ అధికారులు కూడా మీరు హెచ్ఓడీలుగా పెట్టుకొని ఈ పాలనలో వాళ్ళ ముందు పెట్టి పనిచేసే అధికారులను పక్కన పెట్టారు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు. మీలాగా మేం చేస్తామని కూడా మీరు ఊహించుకుంటే ఎట్లా అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా, తప్ప అధ్యక్ష. అది మీరు మమ్మల్ని ఏమైనా అనాలనుకుంటే అనండి, కానీ అధికారులు మాత్రం అవమానపరిచేటట్టుగా, తెలంగాణ అధికారులు అవమానపరిచేటట్టుగా ఇటువంటి బ్లేటెంట్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వొద్దని చెప్పి
చాలా సీనియర్ సభ్యులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఇంకో మాట కూడా వారు చెప్పారు. సరే దాన్ని నేను సమాధానం చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 41% ఎట్లా లెక్క తీశారు అంటే మీరు చెప్పింది కరెక్ట్, 41 కాదు 31, లేకపోతే అది కూడా చెప్పాను. ఇంకో మాట, ఇది కూడా కొంత బాగా అనిపించింది. మీరు వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని బ్లేమ్ చేయటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. మేము చూపించిన ఈ శ్వేతపత్రంలో ఇచ్చిన ఏ ఒక్క లెక్క మేము ఎవరూ రాసింది కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవ్వరు రాసింది కాదు, మా సభ్యులు కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ ఎవ్వరూ రాసింది కాదు. 10 ఏళ్ళుగా మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పుస్తకాల్లోంచి ఆ రికార్డ్స్ నుంచి మీరు తీసినటువంటి అంకెలు వాస్తవాలే ఈరోజు మేము ఇక్కడ మాట్లాడాం. మీరు పెట్టినటువంటి బడ్జెట్లో ఎస్టిమేట్స్, యాక్చువల్స్, రివైజ్డ్, డెట్ వీటికి సంబంధించిన అంకెలన్నీ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటే ఆ సమాచారాన్ని తీసుకున్నాం, క్యాగ్ దగ్గర ఉంటే క్యాగ్ దగ్గర తీసుకున్నాం. అంతే తప్ప మాకై మేము సొంతంగా ఒక్క పదం కానీ ఒక్క అంకె కానీ ఇందులో రాసింది లేదు అధ్యక్ష. దయచేసి మేము మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి లేకపోతే ఇంకేదో తప్పు పట్టడానికో మేము చెప్పినటువంటి సంఖ్య కాదు, అంకెలు కాదు. కేవలం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మనం ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాలి, ఈ ప్రయాణం మొదలుపెట్టే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోవాలి, దానికి సంబంధించి మాతో పాటు మిమ్మల్ని కూడా సహకరించవలసిందిగా కోరటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టాం తప్ప మిమ్మల్ని ఏదో తప్పు పట్టడం కోసం పెట్టామని మీరు అనుకుంటే ఇది తప్పు అధ్యక్ష. మీరు చేసిన ఆర్థిక అరాచకత్వం అంతా ఇంతగా లేదు ఈ బడ్జెట్లో, ఇది మామూలుగా లేదు అధ్యక్ష. ఇది ఎంత ఆర్థిక అరాచకత్వం లేకపోతే ఇవాళ అప్పు కట్టడానికి కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితికి ఈ రాష్ట్రం నెట్టబోయిందో దీని ద్వారా అర్థమవుతా ఉంది. అట్లాగే అధ్యక్ష, మిత్రులు అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు. క్యాగ్ రిపోర్ట్కి తర్వాత మిగతా అకౌంట్స్కి ఈ శాలరీస్, పెన్షన్స్ సంబంధించి కూడా కొంత తేడా ఉందని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి కూడా నేను కొంత సమాచారం కాగితాలతో సహా తీసుకొని వచ్చాను. మేము ఇందులో మెన్షన్ చేసింది కరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సమాచారమే, ఇది మేము కూడా సొంతంగా తయారు చేసింది, ఇది వాస్తవమే మేము చెప్పింది. దీంట్లో ఏంటంటే మీరు బహుశా క్యాగ్ రిపోర్ట్లో 010 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు అధ్యక్ష. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా అందులో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు. వాళ్ళకి మాత్రమే లెక్కేసుకొని ఇంతే ఉంది కదా శాలరీస్, మీరు ఇంతెందుకు చూపిస్తున్నారు అంటున్నారు. కానీ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో యూనివర్సిటీకి సంబంధించి, ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించి, అట్లాగే కాంట్రాక్ట్ లెక్చర్స్ సంబంధించి, అవుట్ సోర్సింగ్ సంబంధించి, ఆన్రోరింగ్ సంబంధించి, వీళ్ళందరికి సంబంధించి ఈ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉంటుంది. వాటిని కూడా కలుపుకొని శాలరీస్ దాంట్లో చూపించాం. దీన్ని గమనించాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే రెండోది ఆర్బీఐని తీసుకున్నారు మీరు డెట్ బ్యాలెన్స్ సంబంధించి. మీరు నేను క్యాగ్లో చూసి వచ్చి చెప్పాను, అంత లేదు ఇంత లేదు అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. జనరల్గా ఈ దేశంలో సరే మిగతా వ్యవస్థలు, సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఆర్బీఐ ఈజ్ అవర్ డెట్ మేనేజర్. మన అప్పుల్ని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఎవరి దగ్గర ఎంత ఉంది, ఏ రాష్ట్రానికి ఎంత ఉంది, ఎంతవరకు ఓడి ఇవ్వచ్చు, ఎంతవరకు వేస్ అండ్ మీన్స్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఏం చేయొచ్చు, దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది మేనేజ్ చేసేదే ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర ఉన్నదే మనం అంతిమంగా లెక్కలుగా తీసుకుంటాం కాబట్టి దీనికి సంబంధించి కూడా మేము ఆర్బీఐ సోర్స్ని తీసుకొని చెప్పాం. ఈ టేబుల్ నెంబర్ 8లో కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఈ వాస్తవ విషయాలే మేము చెప్పింది. ఎక్కడ కూడా వీటిలో వేరే రకమైనటువంటి తప్పుడు సమాచారం కానీ, కావాలని చెప్పిన సమాచారం కానీ, లేకపోతే మేము గత పాలకుల్ని బ్లేమ్ చేయాలనే ఆలోచన కానీ మాకు ఎవ్వరి మీద ఏ ద్వేషం లేదు, ఏ కోపం లేదు. రాగద్వేషాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా
లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా విశాలమైనటువంటి హృదయంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ మనవాళ్లే, అందరి కోసం మనం ఆలోచన చేయాలి, అందరి కోసం మనం పనిచేయాలన్నటువంటి దృక్పథంతోనే మేము ముందుకు పోతాం తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన లేదు. ప్రతిపక్షాలు ఉండాలని మేము కోరుకుంటాం. ప్రతిపక్షాలే మాకు శత్రువులు కాదు, వాళ్ళే మేము శత్రువులుగా కూడా ఎప్పుడు చూడం. కాకపోతే వాళ్ళు మా ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తాం తప్ప శత్రువులుగా ఎప్పుడు చూడం. ప్రత్యర్థులు వేరు, శత్రువులు వేరు. శత్రువులుగా అంటే ఏం మాట్లాడినా శత్రుత్వంగానే చూస్తారు. ప్రత్యర్థులు అంటే మీ భావజాలం మీది, మా భావజాలం మాది, మా ఆలోచన విధానం మాది, మీ ఆలోచన విధానం. ప్రజలకి అంతిమంగా మా ఆలోచన విధానం ఇది, మా ఆలోచన ఇంధన రాజ్యం, మా ఆలోచన అందరికి ఇల్లు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ భూములు పంచటం, మా ఆలోచన అందరికీ పొలాలకు నీళ్లు ఇవ్వటం, మా ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి అనేటువంటి పథకం పెట్టి ముందుకు తీసుకొని పోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమగ్రమైన అభివృద్ధితో ముందుకు నడిపించడం అనేది మాకున్నటువంటి ఆలోచన. ఇంక్లూజివ్ గ్రోత్తో అంటే డిస్పారిటీ లేకుండా సమసమానత్వం కోసం ఒక సామాజిక న్యాయంతో ముందుకు పోయేదే మా ఆలోచన. మా ఆలోచన భిన్నంగా మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తాం, అంతేగాని ప్రత్యర్థులుగా చూస్తాం తప్ప శత్రువులుగా మేము చూడం. ఒకవేళ మీరు అలా అనుకుంటే పొరపాటు, మీరు దాని నుంచి విరమించుకోవాలని కోరుతూ ఈ శ్వేతపత్రాన్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ లోతుగా అధ్యయనం చేయాలని, ఇక్కడ నుంచి మన ప్రయాణం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కళ్ళు అంకిత భావంతో పనిచేయాలని, ప్రతినిభూని ముందుకు నడవాలని మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేయటం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాస్తవ విషయాలు తెలిసే దీని నుంచి మనం నిర్మాణం చేసుకుంటూ ముందు పోదామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే.